ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక చింతతో బాధపడుతున్నట్టుగా, భయపడుతున్నట్లుగా మనం చూస్తాం. చింత లేని వారు ఎవరూ లేరేమో అనిపిస్తూ ఉంటుంది. రకరకాల ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, కుటుంబంలో ఉన్న పరిస్థితులు మన చింతలకు కారణమవుతూ ఉంటాయి. చాలా మందికి భవిష్యత్తును గురించిన భయం. చాలా మంది జీవితాల్లో ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం, మా కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది, మా బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మా బిడ్డల్ని మేము ఎలా చదివించాలి. మరి చదువుకున్న బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అనేక అటెంప్ట్స్ చేసినా కూడా ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో, ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో మా ఏజ్ అయిపోతుంది, ఇంకా మేము ఉద్యోగాన్ని పొందలేమేమో అనే బాధ, వస్తున్న జీతం చాలకుండా ఉండడంతో మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకుంటామనే చింత, రకరకాల పరిస్థితులు కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. వివాహాల విషయంలో చింత, ఎట్లాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తుందో అని అమ్మాయి బాధపడుతూ ఉంటారు. అలాగే మా ఇంటికి వచ్చే కోడలు, అల్లుడు ఎలాంటి వాడు వస్తాడో అని బాధ, వివాహం ఎలా జరుగుతుంది, వీటి అవసరతలన్నీ ఎలా తీర్చబడతాయనే చింత, రకరకాల చింతలతో, అప్పుల బాధలతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ సమస్యల నుంచి మేము ఎలా విడిపించబడతామని చింతపడే వాళ్ళు చాలా మంది లోకల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి, మీ చింతను గూర్చి ఆయన లక్ష్యం చేయుచున్నాడు. నిజమే కదా, చింతించడం వల్ల మన జీవితంలో ఏమేలైనా పొందగలమా? ఇంకే చింతించడాన్ని బట్టి మానసికంగా కలవరం, ఒత్తిడికి, డిప్రెషన్కి, నిరుత్సాహానికి లోనైపోయి రకరకాల రోగాలు, బీపీలు, షుగర్లు, ఇంకా చూసినట్లయితే అనేక మంది దురలవాట్లకు లోనైపోయి జూదాలకు అలవాటైపోయి తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికంగా ఆ బాధ నుంచి విడిపించబడాలి అనే ఉద్దేశంతో మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి, త్రాగుడికి ఎడిక్ట్ అయిపోయి, రకరకాల జోదాల్లో, రకరకాల పరిస్థితుల్లోనికి కొద్దిసేపు ఆ బాధను మర్చిపోదాం అనుకొని ఇంకా చిక్కులు కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నట్లుగా చూస్తాం. అనేక మంది శారీరక రోగాలను తెచ్చుకుంటున్నారు, భయంకరమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు, రాత్రులు నిద్ర పట్టకుండా మంచాల మీద పొర్లుతున్న పరిస్థితి. అయ్యో, తెల్లవార్లు కూడా మేము నిద్రపోలేకపోతున్నాం అండి ఈ బాధ బట్టి, ఈ చింతను బట్టి అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో అటువంటి పరిస్థితుల్లో చాలా చింతతో, వేదనతో, బాధతో నువ్వు జీవిస్తున్నావేమో, ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. మన దేవాది దేవుడు ప్రతి ఒక్కరూ సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో, నెమ్మదితో బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉంటే, అపవాదైతే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రీతి కలవరం, భయాన్ని కలగజేసి, చింతన కలగజేసి, వ్యాధులను కలగజేసి, బాధలను కలగజేసి ఆ సంతోషాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ చింతను జయించాలంటే ఒకే ఒక అద్భుతమైన ఆయుధం ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచడం. ప్రభువు ప్రతి చింత యావత్తును కూడా తొలగిస్తాడు, నా జీవితంలో మేలు చేస్తాడనే విశ్వాసంతో నీవు ఉండగలిగినట్లయితే అపవాది పెట్టే ప్రతి కలవరాన్ని నుంచి నువ్వు విడిపించబడగలుగుతావు. ఈ రోజు నీ జీవితంలో జరుగుతున్న ఏ పరిస్థితి అయినా కూడా అది మేలు కొరకు ఉద్దేశించబడిందని నువ్వు ఎరిగినట్లయితే, దేవుడు నా జీవితంలో సమస్తము కూడా మేలుకు ఉద్దేశించి జరిగిస్తున్నాడు, ఒకవేళ ఆలస్యం అవుతున్నా నా జీవితంలో తప్పకుండా శ్రేష్టమైంది, ఉత్తమమైంది దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే, ఆయన సన్నిధిలో నీ చింత యావత్తును కూడా పెట్టి ప్రార్థన చేయగలిగితే, ప్రతి వాగ్దానాన్ని నువ్వు విశ్వసించి ఆ వాగ్దానాన్ని నీ హృదయంలో పెట్టుకోగలిగితే, నీకున్న ప్రతి కలవరం నుంచి, భయం నుంచి, చింత నుంచి నువ్వు విడిపించబడతావు. ఎందుకంటే ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అంటే మిమ్మల్ని గూర్చి లక్ష్యం చేయుచున్నాడు, మీ మీద దృష్టి పెట్టాడు. మీ కుటుంబం గురించి, మీరు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి, హింస, నింద, అవమానం, బాధ, మీరు అనుభవిస్తున్న లేమి, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, మీ బిడ్డల విషయంలో మీరు పడుతున్న కలవరం, భయం, మీ యొక్క భవిష్యత్తును గురించిన వేదన, ఇవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. ఆయన పట్టించుకోనిది, ఆయన చూడందంటూ ఏది లేదు. కాబట్టి దేవుడు నా మీద లక్ష్యం ఉంచాడు, కాబట్టి నా చింతన యావత్తును కూడా ఆయన మీద వేస్తానని విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. తప్పకుండా దేవుడు కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే అపవాది చేసే చిన్న తంత్రం ఏంటో తెలుసా? మన హృదయంలో అవిశ్వాసాన్ని కలిగిస్తాడు, తద్వారా మన జీవితంలో భయం కలుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో చింతతో నింపబడుతున్నాయి. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుడు నా చింత యావత్తు కూడా తొలగిస్తాడని నమ్మిక ఉంచు. ఈ రోజు నువ్వు ఏ విషయంలో చింతపడుతున్నావో ఆ చింతలన్నిటిలో నుంచి దేవుడు నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నానని, నీ చింత యావత్తు నా మీద వేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, కృప కలిగిన నా దేవా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాలైన శోధనలు, సమస్యలు, అనారోగ్యతలు, బలహీనతలు, బంధకాలు, బిడ్డల విషయమైన పరిస్థితుల్లో ప్రభా నా తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల్లో ప్రభా నా తండ్రి, వారి భవిష్యత్తును గురించిన భయంలో ఎంతమంది కలవరంతో ఉన్నారో ప్రభా, చింతతో, డిప్రెషన్లో, నిరుత్సాహంలో, మరణించాలనే కోరికతో ప్రభా ఎంతమంది బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా మీరు విడిపించి వారి హృదయంలో గొప్ప నెమ్మదిని, వారి జీవితాల్లో గొప్ప కార్యాలను, వారి భవిష్యత్తులో ఉన్నతమైన మేళ్లను ప్రభా మీరు అనుగ్రహించి వారి జీవితంలో మేళ్లతో నింపి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.